నమస్తే అండి అందరికీ. నేను అప్పుడు మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ చేసిన సాయంత్రం పూట. సో ఆ వీడియో చూడండి ఒకసారి. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు చెప్పినా కదా, అసలు ఫేక్ న్యూస్ అసలు నమ్మకండి అని. ఫేక్ న్యూస్ అస్సలు నమ్మకండి. ఎందుకనంటే దుబాయ్లో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ బాగున్నారు, ఎవ్వరికి ఏం కాలేదు. అనవసరంగా మన ఇండియాలో ఉన్న టీవీ ఛానల్స్ అక్కడ బాంబులు పడ్డాయి, ఇక్కడ బాంబులు పడ్డాయి, బుర్జ్ ఖలీఫా, షార్జా ఎయిర్పోర్ట్, అది ఇది అని చెప్పేసి ఏదో పెద్ద పెంట పెంట చేస్తుర్రు. అంత ఏమి ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అనవసరంగా అసలు ఇంత దరిద్రమైన టీవీ ఛానల్స్ ఎక్కడ చూడలేదు నేను. ఎందుకంటే ప్రజలందరినీ భయాందోళనగా తయారు చేస్తున్నారు అందరినీ. ఇక్కడ ఏదో అయింది, ఏమో అవుతుంది మన వాళ్ళకి అన్నట్టుగా. అంతా ఏం జరగట్లేదు, అంతా బాగుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు. ఇక్కడ అన్ని యథావిధిగా నడుస్తున్నాయి. షాపింగ్ మాల్స్ కానీ అందరూ అన్ని రకాలుగా చేసుకుంటారు. రోజు ఎట్లాగైతే నడుస్తుందో ఈ రోజు కూడా అట్లా నడుస్తుంది, రేపు కూడా ఇట్లా నడుస్తుంది. ఇక్కడ దుబాయ్ గవర్నమెంట్ అన్నది చాలా అంటే చాలా స్ట్రాంగ్. ఏది ఉన్నా కానీ చూసుకుంటది. అదేంటంటే అక్కడ మిసైల్ అనేది పైన వస్తున్నాయి, అవి పైనే బ్లాస్ట్ చేస్తుర్రు. సో అక్కడ ఏదైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే కింద పడుతున్నాయి. అది కూడా ప్రజలున్న దగ్గర పడట్లేదు, సైడ్కి పడుతున్నాయి, సముద్రంలో కానీ అక్కడ కానీ అట్లా పడుతున్నాయి. ఏం లేదు. అంతేగాని V6లో TV9లో చూపించినట్టు ఇక్కడ ఇది పడింది, అక్కడ అది పడింది, ఇరాన్ ఇంకా ప్లాన్ చేస్తుంది, ఇంకా మిసైల్ వేస్తుంది, గల్ఫ్ లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు, ఇంటికి రావాలని ప్రయత్నిస్తుర్రు, అది ఇది అని ఏదో చెప్తుర్రు. కానీ ఇక్కడ ఏం లేదు. చాలా నార్మల్గా ఉన్నారు, నార్మల్ గా నడుస్తున్నాయి అన్ని. అందరు టీ తాగడానికి వెళ్తుర్రు, తినడానికి వెళ్తుర్రు, షాపింగ్ చేయడానికి వెళ్తుర్రు. అసలు ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఇక్కడ లేదు. అంతే. అదే న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదో ఏదో చెప్తున్నారు. నేను కూడా టీవీ ఛానల్ చూస్తున్నా. మీరేం భయపడకండి, మీకు ఏదైనా అప్డేట్ ఇస్తూనే ఉంటాం మేము. చూస్తుంటారు కదా మీరు. షాపింగ్ మాల్లో చూడండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుర్రు, ఎవరి షాపింగ్ వాళ్ళు చేసుకుంటుర్రు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదండి. అన్ని దగ్గరనే, అన్ని దగ్గర ఇట్నే ఉంది. నేను జబ్లల్లో ఉంటా, జబ్లాల్లో షాపింగ్ మాల్ ఒకటి. బయట కూడా అంతా బాగానే ఉంది. రేపటి నుంచి యథావిధిగా డ్యూటీలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చాలా మందికి లీవ్ ఉన్నది. అంటే మెయిన్ గా ఇక్కడ మిసైల్ పడడానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ కును ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా. సో అందులోకి అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల అమెరికా బేసెస్ గల్ఫ్ కంట్రీలో ఉన్నాయి. సో అందుకోసమని వాళ్ళు అమెరికా అమెరికా బేసెస్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తారు. అంతేగాని దుబాయ్ మీద ఏదో యుద్ధం ప్రకటించినట్టు, దుబాయ్ని ఊల్ చేస్తామన్నట్టు అని చెప్తున్నారు న్యూస్ ఛానళ్ళలో. అవి ఏం లేవండి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు పని చేసుకునే వాళ్ళే ఉన్నారు. పుట్టకుడు కోసం వచ్చిన వాళ్ళు పని చేసుకుంటారు. సో అట్లాంటి కుటుంబాలు ఏంటంటే మా వాళ్ళకి ఏమవుతుందో, ఎట్లా ఉన్నారో అని చెప్పేసి చాలా భయపడతారు. చాలా వరకు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు, అన్నీ చెప్పుకుంటారు. ప్రాబ్లం ఏం లేదు. మీరు టీవీలో చూపిస్తున్నట్టు అవి నమ్మి అనవసరంగా మోసపోకండి, సరేనా? అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి నేను మీకు రేపు ఫుల్ ఒక వీడియోలో పెట్టి క్లారిటీ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా లేదండి, మామూలుగా మాట్లాడుతున్నా, మామూలుగా చేస్తున్న వీడియోలు అర్థం చేసుకోండి కొంచెం.